సైన్యస్య సంఘార్థం తాన్ బ్రవీమి తే. తాత్పర్యం: విప్రవర్య, ఇక మన సైన్యములో గల ప్రముఖ సేనానాయకులను మీకు గుర్తు నిమిత్తము చెప్పుచున్నాను. అంతకుముందు పాటల గురించి చెప్పిన తర్వాత మన సైన్యం అంటే కౌరవుల, మన సైన్యం కౌరవులు ఎవరెవరు ఉన్నారు అనేది గుర్తు కోసం ఒకసారి అందరినీ చెప్తాను అని ఈ శ్లోకంలో చెప్పారు. వాళ్ళు ఎలా అనేదాన్ని మనం రేపు చెప్పుకుందాము. ఇంకా ఈరోజు ప్రధానంగా భగవద్గీత వలన గొప్ప ఫలితము, ఆ ఫలితము విని మీరు కూడా పొందండి అని కదా మీరు చూసి ఎంటర్ అయ్యారు లైవ్లో. ఆ ఫలితం ఏంటంటే, నేను ముందు చెప్పినట్టుగా అందరి దైవాలకి మనం అష్టోత్తర శతనామాలు ఎలా చెప్పుకుంటున్నామో అలానే పర్టికులర్గా భగవద్గీత మీద కూడా అష్టోత్తర శతనామాలు ఉంది. భగవద్గీత శ్రీ గీత అష్టోత్తర శతనామావళి మనం వినటం వల్ల ఏమవుతుందంటే, మనము మన యొక్క మాటని మన బిడ్డలు వింటే మనకెంత ఆనందం అనిపిస్తుందో, వాళ్ళు చక్కగా చదువుకొని అభివృద్ధి పొందుతూ మనల్ని ఏమన్నా మనకి అడిగినప్పుడు మనకి స్తోమత లేకపోయినా సరే వాళ్ళ కోసం ఎలా అయినా సరే చేయాలని చెప్పి ఎలా పూనుకుంటాము, అలానే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పే విషయాల్ని మనం ఇష్టపడి వినటం మొదలు పెడితే, దాన్ని అర్థం చేసుకోవటం మొదలు పెడితే, అప్పుడు కృష్ణ పరమాత్మ చాలా సంతృప్తి చెందుతాడు. సంతృప్తి చెందటం వలన మనం అడగకుండానే మనకి మంచి లైఫ్ ఇవ్వటం మొదలు పెడతాడు. మొదట మంచి భౌతిక లైఫ్, ఆరోగ్యాన్ని, విజయాన్ని ఇస్తూ, ఆ తర్వాత పరమాత్మ యొక్క ప్రధాన ఉద్దేశమైనటువంటి ఆధ్యాత్మికతను కూడా, ఆ జ్ఞానాన్ని కూడా మనకి ఇవ్వటం మొదలు పెడతాడు. అందుకనే భగవద్గీత మీద చాలా శ్లోకాలు నేను అందులో ఉన్న అర్థం చాలాసార్లు చెప్తూ ఉంటాను వీడియోల రూపంలో. ఎవరైతే భగవద్గీతలో ఉన్న విషయాన్ని అర్థం చేసుకుంటారో, ఫస్ట్ అర్థం చేసుకుంటే రాను 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 మనకి జీవితంలో జరుగుతున్న సంఘటనలను బట్టి ఒక్కో సంఘటనలో ఒక్కో శ్లోకం అందులో ఉన్న అర్థం మనకు గుర్తు వస్తుంది. ఓహో, అక్కడ చెప్పింది ఇదే కదా, దీనివల్ల మనకి ఇలా జరిగింది కదా అని గుర్తొచ్చి, ఆ తర్వాత మళ్ళీ ఇంకో శ్లోకంలో అర్థం గుర్తొచ్చి, దీని నుంచి బయటపడటానికి ఇలా చెప్పారు కదా, కాబట్టి మనం అలా బయటపడాలి, అలాంటి మానసిక స్థితిలో ఉండాలి అనేది మళ్ళీ గుర్తొస్తుంది. ఇట్లా లైఫ్ అంతా ఈయన అవగాహన పెరిగే కొద్దికి మామూలు లైఫ్లో దాన్ని అన్వయించుకోవడం, అది గుర్తు రావడం, గుర్తొచ్చి అలాంటి మార్పులు మనం చేసుకోవటము, అలాంటి ధైర్యం మనకు రావటము, గుర్తు రాగానే ఇవన్నీ జరగడం మొదలుపెట్టింది. ఎలాంటి ధైర్యం అంటే, కృష్ణ పరమాత్మ మన పక్కనే నుంచొని గుర్తు చేస్తున్నట్టుగా, నీకు పలానా శ్లోకంలో ఇలాంటి జరిగినప్పుడు ఇలా ఉండాలని చెప్పా కదా నీకు, కాబట్టి అలా ఉండు, వెంటనే నీకు మంచి మార్పు జరిగిద్ది, ఏం కాదు ఆయన ధైర్యాన్ని ఇస్తున్నట్టుగా అలాంటి జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి మనకి ఈ అవగాహన పెరిగే కొందికి. అందుకని కొద్దిగా కష్టమైన, కొద్దిగా టైం పట్టిన, అన్నిటితో పాటు దీన్ని కూడా అవగాహన చేసుకుంటూ వెళ్ళడం అనేది మన సాధకుల్లో ఒక ప్రధాన అంశంగా నేను ఈరోజు చెప్పదలుచుకుని అలా మొదలుపెట్టాను అనమాట. అన్నీ చేస్తాం, మనసు గురించి, శరీరం గురించి, ధ్యానం గురించి, పరమాత్మ నామస్మరణ గురించి, మంత్రాలు, వాటితో పాటు మన సాధనలో సంపూర్ణ స్థాయిని ఈ భగవద్గీత కూడా మనం ఈరోజు నుంచి ఇవ్వడం మొదలుపెట్టాం. అట్లా మనం చేసిన పనిని మెచ్చుకున్నా, మనం చేసుకున్న పని ఫాలో అవుతున్నా, మనం తయారు చేసిన వస్తువులు ఏదైనా బాగా ఉపయోగించుకుంటూ అందరూ సంతృప్తి పడుతున్నా, ఆ సంతృప్తి మనకి ఎలా వస్తుందో అట్లా భగవంతుడికి వస్తుంది. మనం భగవద్గీత దానికి సంబంధించిన మొత్తం అర్థం చేసుకొని ఫాలో అవడం మొదలుపెట్టగానే భగవంతుడికి అలాంటి సంతృప్తి వచ్చి మనల్ని ఒక ప్రత్యేకమైన శ్రద్ధతో చూసుకోవడం మొదలు పెడతారు. మనం రోజు అష్టోత్తర నామాలు చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన భగవాన్ రూపదర్శనంతో పెట్టుకొని వింటూ ఉంటాం కదా. అట్లా మీకు ఈరోజు ఎదురుగా కృష్ణ భగవానుడు ఉన్నాడు, భగవద్గీత ఉంది, ఆ మొత్తాన్ని దర్శనంలో పెట్టుకుంటూ నామాలు వింటే సరిపోతుంది. వాటి యొక్క నామాల్లో ఉన్నటువంటి యొక్క భావానికి తగ్గ ఫలితాలు ఎవరైతే శ్రద్ధ పెట్టి భక్తితో, ఏకాగ్రతతో, వినమ్రతతో, నమ్మకంతో వింటారో వాళ్ళకు ఆ ఫలితాలు తప్పకుండా వస్తాయని చెప్పి, అది నేను చెప్పే మాట కాదు, ఆధ్యాత్మిక శాస్త్రాలే భగవంతుడే చెప్తున్నాడు. కాబట్టి అలా ఉండటానికి ప్రయత్నించి ఆ నమ్మకంతో స్థిరంగా
ఉండండి ప్రతిరోజు. ఇప్పుడు కూడా అలానే శ్రీ గీతా అష్టోత్తర